ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది. పచ్చని అడవులు ఎర్రని రక్తంతో ఏర్పెక్కాయి. బస్తర్ రీజియన్లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు భద్రతా దళాల మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మరణించారు. ఈ మారణ హోమంలో ఇప్పటి వరకు 29 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక భద్రతా దళాలకు చెందిన 3 జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో ఇప్పటి వరకు 3ని గుర్తించారు. వారిలో 2 తెలంగాణకు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో మరికొందరు తెలంగాణ వాసులు ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది. పచ్చని అడవులు ఎర్రని రక్తంతో ఏరుపెక్కాయి. బస్తర్ రీజియన్లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు భద్రతా దళాల మధ్య భారీ ఎన్కౌంటర్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మరణించారు. ఈ మారణ హోమంలో ఇప్పటి వరకు 29 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు అధికారులు. ఇక భద్రతా దళాలకు చెందిన 3 జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో ఇప్పటి వరకు 3ని గుర్తించారు. వారిలో 2 తెలంగాణకు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో మరికొందరు తెలంగాణ వాసులు ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మనకు మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, పార్లమెంట్ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్ అడవుల్లో అయితే రక్తపేట్లు అయితే పారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నటువంటి ప్రతి అణువణువును కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే మావోయిస్టులు ఉన్నారనే సమాచారం నేపథ్యంలో అటు కాంకేర్ జిల్లా, బస్తర్ జిల్లాలో కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ఇటీవల ఏదైతే నిన్న జరిగిన ఘటనలో దాదాపు 29 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి ఇప్పటికే అధికారికంగా అటు ఏదైతే బస్తర్ ఐజీ ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకా మరికొంతమంది కూడా పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 40 మంది నక్సలైట్లుగా హతమయ్యారని చెప్పేసి అయితే అధికారికంగా సమాచారం అందుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే ఏదైతే ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ సరిహద్దుగా ఉన్నటువంటి అడవుల్లో మాత్రం భారీగా కుమ్మింగ్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే అధికారికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి డిఆర్జీ బలగాలు కావచ్చు, అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలు, అదేవిధంగా ప్రత్యేకంగా ఉన్నటువంటి కేంద్ర బలగాలు కూడా ప్రత్యేకంగా అడవులను అయితే జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల ఏదైతే ఛత్తీస్గఢ్ అడవుల్లో కొంత నీటి లభ్యత ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఈ నక్సలైట్లంతా ఉంటారనే సమాచారం నేపథ్యంలోనే అడవులను మొత్తం అటు పోలీసులు, భద్రతా బలగాలు ప్రత్యేకంగా జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న పోలీసులకు తారసపడ్డటువంటి నక్సలైట్లపై ఒకసారిగా కాల్పులు జరపడం జరిగింది. ఈ కాల్పుల్లో దాదాపుగా గంట సేపు కూడా ఈ ఎదురు కాల్పులు అయితే కొనసాగినట్లయితే మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే ఒక్కసారిగా సమావేశంలో ఉన్నటువంటి దాదాపుగా 50 మందికి పైగా ఉన్న నక్సలైట్లు మొత్తం కూడా దాదాపు 29 మంది అయితే అధికారికంగా ఇప్పటికే చనిపోయినట్లు తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా అసూలు బాసినట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఆ నేపథ్యంలోనే ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి శంకర్రావుతో పాటు అటు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి లలిత కూడా కేంద్ర కమిటీ సభ్యురాలు, ప్రధానంగా ఆమె కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే వీరంతా కూడా జనతా సర్కార్ నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి సాగును నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా అక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అదైతే కేంద్ర బలగాలు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇప్పటికే వాటిపై ఆపరేషన్ కాగర్ నేపథ్యంలోనే అడవుల్లోనే జల్లెడ పట్టి ప్రత్యేకంగా మావోయిస్టులు ఏరివేత లక్ష్యంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన ఘటన మాత్రం కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గతంలో ఇప్పటికే దాదాపు ఏప్రిల్ మొదటి వారం నుంచి దాదాపు ఇప్పటికీ జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు 69 మంది నక్సలైట్లు మృతి చెందిన ఘటన అయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారందరికీ కూడా కొంతమంది ఇప్పటికే కేంద్ర బలగాలు అంటే మావోయిస్ట్ కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి జగన్ కావచ్చు, మిగతా కేంద్ర కమిటీ సభ్యులందరూ కూడా ఇది బోటుకపు ఎన్కౌంటర్, ఏదైతే మావోయిస్టులు అదేవిధంగా సానుభూతి పరులు ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా తీసుకెళ్లి అటు గిరిజనులు తీసుకెళ్లి అక్రమంగా హత్యలు చేస్తున్నారని చెప్పేసి అయితే ఇప్పటికే పేర్కొంటున్నారు. ఇదంతా బోటుకపు ఎన్కౌంటర్ చేసి నక్సలైట్లను ఏరివేసి లక్ష్యంలో చేస్తున్నారని చెప్పేసి అయితే వారు ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ఇటు మాత్రం భద్రతా బలగాలు మాత్రం ఇది ఖచ్చితంగా నక్సలైట్లపై
అయితే ప్రత్యేకంగా గురి పెట్టారు. ఇప్పటికే కాగర్ జిల్లాలో నుండి ప్రత్యేకంగా బాంబుల వర్షం కూడా కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మావోయిస్టులు అదేవిధంగా అక్కడ ఉన్న గిరిజనులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కూడా ఇప్పటికి కూడా ఏదైతే కాగర్ జిల్లాలో కావచ్చు, అదేవిధంగా బస్తర్ డివిజన్లో కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఇప్పటికే గిరిజనులు కూడా ప్రత్యేకంగా వారందరినీ కూడా ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా గిరిజన గ్రామాలను కూడా ప్రత్యేకంగా ఖాళీ చేయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ కూడా ఎప్పటికే ఏదైతే మావోయిస్టులను ఏరివేసే లక్ష్యంతోనే వారంతా సహకరించాలని చెప్పేసి అయితే కేంద్ర బలగాలు అటు గిరిజనులకు చెప్తున్నప్పటికీ గిరిజనులు మాత్రం ససేమిరా అంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే మొత్తంగా ఇప్పుడు ఛత్తీస్గఢ్, అదేవిధంగా మహారాష్ట్ర, ఒరిస్సా, అదేవిధంగా ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. అటు కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి అంటే కేంద్ర బలగాలు కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశాయి. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఏదైతే ఆపరేషన్ కాగర్లో భాగంగానే వీరందరినీ కూడా ఏరివేసే లక్ష్యంతోనే అటు కేంద్ర బలగాలు అయితే కూంబింగ్ చేస్తున్నాయి. ప్రధానంగా ఇప్పటికే ఏరియల్ సర్వే, అదేవిధంగా ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా కూడా ప్రత్యేకంగా అడవులను అయితే జల్లెడపడుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఈ రోజు వరకు జరిగిన ఘటనలో మాత్రం దాదాపుగా 69 మంది నక్సలైట్ల మృతి చెందడం జరిగింది. ఇప్పటికీ రాత్రి జరిగినటువంటి ఏదైతే కాగర్లో జరిగినటువంటి ఘటన మాత్రం 29 మంది ఇప్పటికే అధికారికంగా చనిపోయినట్లు అధికారులు చెప్తున్నప్పటికీ దాదాపుగా 40 మంది కూడా చనిపోయే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి కోరుతున్నారు. ఎందుకైతే ఇక్కడ ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఈ ఎన్నికలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే మొదటి నుంచి కూడా అటు ఏదైతే మావోయిస్ట్ పార్టీ కావచ్చు, మావోయిస్ట్ కేంద్ర కమిటీలు కూడా ప్రత్యేకంగా ఈ ఎన్నికలను అయితే వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోనే వీటిని మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే వారిపై అయితే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అడవులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బస్తర్, అదేవిధంగా సుకుమా జిల్లా కావచ్చు, అదేవిధంగా ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంగా ఉన్నటువంటి ఏదైతే అడవులను మాత్రం ప్రత్యేకంగా జల్లెడ పడుతున్నారో ప్రధానంగా ఇప్పటికే ఏదైతే కాగర్ జిల్లాలో మాత్రం ఈ ఘటన మాత్రం కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తుంది. అటు మావోయిస్ట్ కేంద్ర కమిటీకి సంబంధించిన వారు కూడా అంటే లేఖలు కూడా విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా బోటుక వెనకంటారని చెప్తున్నారు. గిరిజనులను మాత్రం ప్రత్యేకంగా తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నప్పటికీ ఇటు ప్రభుత్వం మాత్రం ప్రత్యేకంగా అయితే మాత్రం వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేకంగా వారిపై అయితే లక్షల కొద్ది రివార్డులు కూడా ఉన్నాయని చెప్పేసి ప్రకటిస్తడం అటు మావోయిస్ట్ పార్టీకి ఇది పెద్ద పెట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి శంకర్తో పాటు లలిత కూడా చనిపోవడం ఇటు పార్టీ వర్గాల్లో కూడా అటు మావోయిస్ట్ పార్టీలో కొంత అయితే కలకలం రేపుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మృతుల సంఖ్య కూడా ప్రధానంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపుగా వేల సంఖ్యలో మాత్రం అసూలు బాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మరికొంతమంది కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.